దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ఏప్రిల్ 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన దినములన్నీ అయా నీ కృపను మాకు అనుగ్రహించి ఆయుష్ను ఆరోగ్యంను ఇచ్చి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో స్తుతులలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు తెంచువాడా, నీకే స్తోత్రం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేయువాడా, నీకే స్తోత్రం. భక్తిహీనులను నేలను కూల్చువాడా, నీకే స్తోత్రం. భక్తిహీనులను కాలుజారు చోట ఉంచి వారు నశించినట్లు పడవేయువాడా, నీకే స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, నీకే స్తోత్రం. కీడును కూర్చి సంతాపము నొందువాడా, నీకే స్తోత్రం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, నీకే స్తోత్రం. తల్లి ఆదరించినట్లు ఆదరించువాడా, నీకు స్తోత్రం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, నీకే స్తోత్రం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా, నీకే స్తోత్రం. అహంకారులను ఎదిరించువాడా, నీకే స్తోత్రం. దీనులకు కృప అనుగ్రహించువాడా, నీకే స్తోత్రం. నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఆమేన్. వాగ్దానములు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగరు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. ఆమేన్. తానును తన స్నేహితులను పరలోకమందును దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఆమేన్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆమేన్. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. ఆమేన్. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమేన్. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమేన్. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఆమేన్. కాబట్టి యూదులు అతనిని ఎలాగు ప్రేమించినో చూడినని చెప్పుకొనెను. ఆమేన్. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఆమేన్. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఆమేన్. విశ్వాస ఒప్పుకోలు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. నేను దేవుని బిడ్డను గనుక ఏ అపాయమునకు భయపడను. దేవుడు నాకు పిరికితనము గల ఆత్మనియక శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చియున్నాడు. ఆమేన్. ప్రభువు నన్ను బలపరిచి నాకు సహాయము చేయును. ఆమేన్. నేను ఎన్నటన్నిటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందును. ఆమేన్. ప్రభువు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఆమేన్. ప్రభువు నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ప్రభువు నన్ను కాపాడును. ఆమేన్. నేను ప్రభువునకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించును. ఆమేన్. ఆపత్కాలమున ఆయనే నన్ను విడిపించును. ఆమేన్. నేను భయపడనక్కరలేదు. భీతి నాకు దూరముగా ఉండును, అది నా దగ్గరకు రానే రాదు. మొదటి రాజుల గ్రంథము 1-2 అధ్యాయములు. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెతికి అబీషగు అను షునేమీరాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను.
అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతానును షిమీయును రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనకు ఉండిరి. అదోనియా ఎన్ రోగేలు సమీపమందుండు జొహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను. కానీ ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకే నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదుకు ఎద్దుకు పోయి, నా ఏలినవాడ రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నపించిన మాటలను రూఢీపరచుదనని చెప్పాను. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షునేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలిపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగు మనవి చేసెను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునకు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీలందరూ కనిపెట్టుచున్నారు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా, ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనియా నీ తర్వాత ఏలువాడే సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా, వారు వాని సముఖంలో అన్నపానములు పుచ్చుకొనుచు రాదైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడనైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాదు. నా ఏలినవాడవును రాజువునగు నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడనైనా నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను. దావీదు బెత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధిని వచ్చి రాజు ఎదుట నిలవబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, బెత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజుగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను,
అలాగు జరుగునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడవును రాజువును నగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక నేను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెల గాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బ్రద్దలగునట్లు అత్యధికంగా సంతోషించిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదం విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడగగా, యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనీయాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెల గాడిద మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని అదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా, రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీల రాజ్యసింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాషాయను వారిద్దరూ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్ల మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరిసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమ్మీ నీ యొద్ద ఉన్నాడు. నేను మహానయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకి అతడు యొర్దాను నది యొద్దకు దిగిరాగా, యెహోవా తోడు, కత్తిచేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయుము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది
దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబా యొద్దకు రాగా, అతడు సమాధానముగా వచ్చుచున్నావా అని అతను అడిగాను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా, అతడు రాజ్యము నాదే ఉండెననియు, నేను ఏలవలెననియు ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచుడనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనకుము. ఆమె చెప్పుమనగా, అతడు రాజుకు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను. అతడు నీతో కాదని చెప్పడనెను. బెత్షెబా, మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదనగా, బెత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి గోరుచున్నాను, నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా, రాజు, నా తల్లి, చెప్పుము, నీ మాట త్రోసివేయననగా, ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికి ఇప్పింపవలెననెను. అందుకు రాజైన సొలొమోను, షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటేలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యావాబు కొరకును రాజ్యమును అడగమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను, యెహోవా తోడు, అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవముతోడు, అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా, ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెలుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షమును అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద ఉన్నాడన్న సంగతి రాజుకు సొలొమోనునకు వినబడగా, సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి, నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి, రాజు నిన్ను బయటకు రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను. అతడు, అది కాదు, నేను ఇక్కడనే చచ్చెదనగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబకుల మట్టుకును పరిహారము చేయుటకే అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహ అధిపతియునైన అబ్నేరును, ఏతేరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాషాయును అను తన కంటే నీతిపరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తిచేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికి కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా, షిమీ, తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసేదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమీ యొక్క పరివారిలో 2 పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను
గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానం రాగా, షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివానిని వెదుకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పని వారిని తీసుకుని వచ్చెను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానము కాగా, రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని గదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా, అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పది ప్రభా, నీ కనికరము గొప్పది నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడు ప్రభా. అయ్యా తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటకు మేము ఏపాటి వారము నాయన. అయ్యా తండ్రి, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచి మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి ప్రభువా, అయ్యా పాతాళ వేదనలు నాయన మా కొరకు మీరు అనుభవించి ప్రభా, 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఇంకను మా కొరకు ప్రార్థన చేయుచున్న దైవమా, నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది, నీ కనికరం గొప్పది ప్రభా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు. అయ్యే సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా అపరాధములు క్షమించండి, మా పాపములు క్షమించండి, మా తలంపులు ఆలోచనలు క్షమించండి, మా కుటుంబాల పాపములు కూడా క్షమించండి ప్రభా. అయ్యా మా ప్రాంత పాపములు క్షమించండి, మా దేశ పాపములు క్షమించండి ప్రభా. క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు, చేస్తానన్న కీడు చేయక మానుకునే దేవుడవు ప్రభా, నీకు వందనాలు. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక, నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజలకు నిశ్చయంగా యేసు క్రీస్తు నామములో అయ్యా కృప విస్తరించునుగాక, రక్షణ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ అంతటా రక్షణ పొంది ఉండాలని నువ్వు ఇచ్చేయించుండగా అయ్యా నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు అయ్యా మా భారతదేశంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ సంవత్సరం ప్రభా నీ చిత్తానుసారమైన అయ్యా మంచి గవర్నమెంట్ ఏర్పడినట్లు నీ కృపను అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా నాయన. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అయ్యా జరుగుతున్న యుద్ధాన్ని మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా నాయన నువ్వే జాలి చేసుకో ప్రభు. అమాయకమైన ప్రజలు నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించు ప్రభా. ఇస్రాయేల్ ప్రజలకు సైతం నాయన క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృపను విస్తరింప చేయమని, నీ ధైర్యం అయ్యా నీ దయను పాలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారు చేస్తున్న నాయన రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి ప్రభా. అయ్యా నీ కొరకు అడుగులు ముందుకు వేస్తుండగా నాయన వారికి ముందుగా మీరు నడుచుచు మార్గాలు సరళపరచండి. అయ్యా కుటుంబాలకు నాయన నీ కాపుదల భద్రత, నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకను నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. అయ్యా అందరికీ అంతటా రక్షణ కలుగునుగాక. అయ్యా ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు పట్టబడినట్లు అయ్యా సువార్థికులు యేసు క్రీస్తు నామములో లేపబడుదురుగాక. అపోస్తలులు, ప్రవక్తలు లేపబడుదురుగాక. ఉపదేశకులు లేపబడుదురు, ప్రార్థనా వీరులు లేపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ ఉజ్జీవపరచండి. క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి ప్రభా. సత్యము నుండి సర్వ సత్యములోకి నడిపించండి. డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ పరిశుద్ధాత్మ ఇచ్చు ఏక మనసు కలిగిన వారే అయ్యా నీకు మరింత సమీపంగా వచ్చే కృపను మీరు అనుగ్రహించమని, అయ్యా ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని, దుష్టుడు బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.